పెద్దలు మనం పెద్దవాళ్ళం ప్రార్థన చేద్దాం, పిల్లలకి ఏం తెలుసు, వాళ్ళు ఆకలి పండలేరు, మంచిళ్ళు దాకుండా ఉండలేరు, వాళ్ళకి ఎందుకు బాధ పెడతాం అని అనుకోలా. ఇక్కడ అనుకుంటే పెద్ద శ్రమ ఉంది. ఇక్కడ ఒకవేళ చచ్చిపోతే వాళ్ళ చేతుల్లో చావాల్సి వస్తుంది. ఉపవాసం ఉంటే చచ్చిపోతాం అనుకుంటే వాళ్ళ చేతుల్లో, శత్రువుల చేతుల్లో చనిపోవాల్సి వస్తుంది. రాజు వేరే ప్రయత్నాలు చేయలేదండి. రాజు ఏం చేశారంటే ధైర్యం తెచ్చుకొని ప్రజలందరినీ ధైర్యపరిచి, రాజు కూడా దేశంలో ఉన్న వారందరూ, పిల్లలు పెద్దలు, చెప్పండి ఎవరు, పిల్లలు పెద్దలు ఉపవాసం ఉండి పూర్ణ మనసుతో, పండుకుంటా కాదు, ఎలుగెత్తి బొబ్బలిడుచు ప్రార్థన చేసి ప్రమాణం చేశారు, ఆ శత్రువు చేతుల్లో నుంచి మమ్మల్ని తప్పించండి అని దేవుణ్ణి వెదికారు. ప్రభువారు దిగి వచ్చారు, వారి పక్షాన్ని యుద్ధం చేశారు, శత్రువుల చేతుల్లో నుంచి విడిపించారు. పదమూడవ వచనంలో పిన్నలే గాని, పెద్దలే గాని, పురుషులే గాని, స్త్రీలే గాని, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణం విధించదు అని నిష్కరణ చేసుకునేది. ఆ రోజుల్లో అంత గట్టిగా తీర్మానం చేసుకొని ప్రార్థన చేశారు.